డాక్టర్ స్వప్నప్రియ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, ప్రొసీజరల్ డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ ఫ్రమ్ కాస్మోషో క్లినిక్ అండి. ఈరోజు మనము సోరియాసిస్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ రాగానే నాకు ఏమైనా సోరియాసిస్ ఉందా అని చాలా కంగారు పడుతుంటారు. కానీ ఫస్ట్ మీకు ఉన్న ప్రాబ్లమ్ సోరియాసిసా కాదని ప్రిలిమినరీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందామండి. యూజువలీ సోరియాసిస్ అనేది పొట్టుపోయే మచ్చల్లాగా, ఎర్ర మచ్చల్లాగా స్టార్ట్ అవుతుంది. వాటిలో దురదలాగా ఉండడం కానీ, లేదంటే అక్కడ మంటగా ఉండడము, అంటే గోక్కున్న తర్వాత స్కిన్ అంతా పొట్టు పొరల్లాగా పోయిన తర్వాత మంటలాగా అనిపించే ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్లీ ఈ ప్రాబ్లం కామన్గా ఎల్బోస్ కానీ, నీస్ మీద కానీ, తలలో కానీ, కొంతమందికి కేవలం గోర్లు మాత్రం కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెయిల్ సోరియాసిస్ అని కూడా అంటారండి. ఇంకా ఇవి కాకుండా యూజువల్లీ బ్యాక్ మీద అండ్ సివియారిటీ పెరిగే కొద్దీ వైడర్ బాడీ సర్ఫేసెస్ ఏరియాలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సోరియాసిస్లో చాలా రకాలు ఉంటాయండి. అంటే కేవలం ఇందాక మనం మాట్లాడుకున్నాం, కేవలం గోళ్ళ మీద మాత్రమే ఉండేవాళ్ళు ఉంటారు, కేవలం తలలో మాత్రమే ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళని స్కాల్ప్ సోరియాసిస్ పేషెంట్స్ అంటారు. కొంతమందికి కేవలం అరిచేతుల్లో, అరికాళ్లలో మాత్రమే కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళని పామోప్లాంటార్ సోరియాసిస్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అని మనం అంటాం. ఈ సోరియాసిస్ చూడంగానే కొంతమందికి ఎగ్జిమా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు, కొంతమంది ఏదో అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని వరీ అవుతుంటారు. యూజువలీ మోస్ట్ కామన్గా ఈ ప్రాబ్లం నుంచి డిఫరెన్షియేట్ చేసే పాయింట్ అండి, సో కొంతమంది కేవలం అరిచేతిలో పామోప్లాంటార్ సోరియాసిస్ లాగా కూడా ఉంటుందండి. ఏంటంటే చూడంగానే వినంగానే సోరియాసిస్ అందరికీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, చూడడానికి అందవికారంగా ఉంటుంది, నా గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని చాలామంది కంగారు పడుతుంటారు సోరియాసిస్ గురించి. ఫస్ట్ థింగ్ అండి, సోరియాసిస్ అనేది ట్రీటబుల్, అంటే ట్రీట్ చేయొచ్చు మనం దాన్ని. ఇంత సివియర్గా లేకుండా, మీకు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా మనం ప్రాపర్గా దీన్ని ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్లీ మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ సోరియాసిస్ కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి మనము కంప్లీట్లీ అసలు పేషెంట్కి సోరియాసిస్ ఉండిందా అని ఇంత మంచిగా బాడీ మీద ప్యాచెస్ని క్లియరెన్స్ అనేది మనం తీసుకొని రావచ్చు. సో ఫస్ట్ మీకు సోరియాసిస్ ఉంది అనగానే కంగారు పడ్డం ఆపేసేయండి. మీరు ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎంతవరకు ఫస్ట్ మీ సోరియాసిస్ సివియారిటీ ఉంది అనేది మాట్లాడండి. దాని తర్వాత మీ పరంగా, మీ ఏజ్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుంటే మనం మీ ప్రాబ్లమ్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఈరోజు మనము పిల్లల్లో వచ్చే ఒక ప్రత్యేక రకమైన సోరియాసిస్ టైప్ గురించి మాట్లాడుకుందాం. ఇది గట్టేట్ సోరియాసిస్ అంటారండి. ఇది మోస్ట్ కామన్గా పిల్లల్లో వస్తుంది, అలానే పెద్దవాళ్ళలో రాదని నేను చెప్పట్లేదు. డెఫినెట్లీ ఎస్, పెద్దవాళ్ళలో కూడా మనము ఈ గట్టేట్ సోరియాసిస్ అనేది చూస్తాం. ఎందుకు మనం దీని గురించి సపరేట్గా మాట్లాడుకుంటున్నాము అనే దాని గురించి నేను చెప్తానండి. ఈ గట్టేట్ సోరియాసిస్ అనేది ఏంటంటే యూజువల్లీ ఫాలోయింగ్ సమ్ సోర్ థ్రోట్ ఆర్ సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత బాడీ రెస్పాన్స్ అనేది కొద్దిగా ఇన్ఫెక్షన్కి స్కిన్ పైన ఇలాంటి లీజన్స్ మీద లాగా కనిపిస్తుంది. గట్టేట్ అంటే ఒక స్కిన్ మీద రెయిన్ డ్రాప్స్ లాంటి ప్యాచెస్ ఉండడము, వాటి మీద దురదలాగా రావడము, పొట్టుపోవడం అనేది ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఏంటంటే ఒక ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అలాంగ్ విత్ దట్ టాపికల్గా లోషన్స్ వాడుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రికరెన్స్, అంటే మళ్ళీ రాకుండా ఉండడం అనేది ఈ పర్టికులర్ సోరియాసిస్ టైప్లో అనేది ఉంటుంది. సో ఆ రీజన్ కోసము ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అదర్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ కంటే డెఫినెట్లీ డిఫరెంట్గా మనం కొద్దిగా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఛాన్సెస్ ఈ టైప్ ఆఫ్ సోరియాసిస్ లాంగ్ టర్మ్లో పర్మనెంట్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అవ్వడము అనేది చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. సోరియాసిస్ అనగానే చాలామంది అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కంగారు పడుతుంటారు. ఎందుకు ఈ విషయం గురించి చాలామంది మైండ్స్లో డౌట్స్ ఉన్నాయి అని దాని గురించి మనం మాట్లాడుకుందాం. సోరియాసిస్ అనేది డెఫినెట్లీ లాంగ్ టర్మ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళకి డెఫినెట్లీ చెప్తాం, మీరు మెయింటెనెన్స్గా డెఫినెట్లీ లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తీసుకోవాలండి. మీ ప్రాబ్లం కంట్రోల్ చేసుకోవడానికి కొద్దిగా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, మీ డైటరీ చేంజెస్ కానీ చేసుకోవాలని చెప్తాం. సో అలాగే ఈ సోరియాసిస్ కూడా ఏంటంటే అలోపతిలో డెఫినెట్లీ యాజ్ అ డాక్టర్ వీ హ్యావ్ టు మేక్ ద పేషెంట్ అండర్స్టాండ్, అంటే మీ ప్రాబ్లం ఇది ఒక టైప్ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లం అండి, దీనికి పర్మనెంట్ క్యూర్ లేదు, బట్ డెఫినెట్లీ వీ కెన్ ట్రీట్ ఇట్. మీరు అందరిలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరిలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు, అందరిలాగే యూ కెన్ హ్యావ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. అంటే కొంతమంది సోషల్గా పక్కన వాళ్ళ దగ్గర సోరియాసిస్ పేషెంట్ పక్కన కూర్చుంటే మాకు వచ్చేస్తాయి అని వాళ్ళని దూరం చేయడము, లేదు అంటే వాళ్ళని డిఫరెంట్గా ట్రీట్ చేయడము, అలాంటిది ఫేస్ చేసి వాళ్ళు చాలా సైకలాజికలీ ఎఫెక్ట్ అవుతుంటారు. అలాంటిది మీరు ఏం వరీ అవ్వక్కర్లేదండి. డెఫినెట్లీ దీనికి మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకుంటే మనం సోరియాసిస్ని లాంగ్ టర్మ్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు.
సో మరి ఎందుకు అలోపతి ట్రీట్మెంట్ ఒకటే తీసుకోండి, ఎందుకు ఈ పాయింట్ గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే, పర్మనెంట్ ట్రీట్మెంట్ సోరియాసిస్కి ఏ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ప్రస్తుతానికి లేదు. వెదర్ ఇట్ ఈస్ హోమియో, ఆయుర్వేద, యునాని ఆర్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అండి, డెఫినెట్లీ ఏ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్లో లేదు. చాలామంది ఈ స్టేట్మెంట్స్ వల్ల క్యారీ అయిపోయి ఆ బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్లో మెడిసిన్స్ తీసుకొని కాంప్లికేషన్స్ ల్యాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్, అంటే నేను అన్ని బ్రాంచెస్, నేను అందరి గురించి మాట్లాడట్లేదండి, సమ్ టైమ్స్ పేషెంట్స్ రాంగ్ హ్యాండ్స్లో ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ మెడిసిన్స్లో స్టెరాయిడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్టెరాయిడ్స్, పర్టికులర్లీ ఓరల్ స్టెరాయిడ్స్ అండి, ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఆర్ ఈ యునాని హోమియో ఫామ్లో ఎప్పుడన్నా వాళ్ళకి తెలియకుండా ఇవి వాడినప్పుడు సోరియాసిస్ వాడిన రోజులు చాలా మంచిగా కంట్రోల్ ఉంటుంది, కానీ ఆపేయంగానే చాలా పెద్ద రిబౌండ్ ఫినామినా లాగా మళ్ళీ వెనకాలకి రావడము అండ్ ఈవెన్ పస్ట్యులర్ సోరియాసిస్ అనే సివియర్ ఫామ్ ఆఫ్ సోరియాసిస్లోకి వెళ్తూ ఉంటారు. సో ఆ రీజన్ కోసము మీరు వాడే మెడికేషన్స్ గురించి ప్రాపర్గా తెలుసుకోండి. అంటే అలోపతి డాక్టరింగ్కి ఎప్పటికీ తగ్గదు అన్నారు అనే రీజన్ కోసము డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ మీరు చూస్ చేసుకోండి, కానీ ఫస్ట్ థింగ్ అవి ఎంత సేఫ్టీ, మనం ఎంత మంచిగా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనేది మీరు తెలుసుకొని ఖచ్చితంగా మీరు మీ సోరియాసిస్ని సేఫ్గా హ్యాండిల్ చేసుకోవడానికి ఒక డాక్టర్ సలహా మీద మాత్రమే మెడిసిన్స్ వాడండి. సో సోరియాసిస్ పేషెంట్స్ ఎలాంటి డైటరీ చేంజెస్ చేసుకుంటే బెటర్ అనేది చాలామంది డౌట్స్ ఉంటాయి. అంటే ప్రతి కన్సల్టేషన్లో పేషెంట్ వస్తూ ఉంటారు, మేడం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా చేయాలా, ఏమైనా చేస్తే ఇంకా బెటర్ అవుతుందా అనేది మోస్ట్ కామన్ క్వశ్చన్ నేను పేషెంట్స్ దగ్గర వింటూ ఉంటానండి. సోరియాసిస్కి డైట్కి యూజువల్లీ మేజర్ అసోసియేషన్ అనేది లేదు. అంటే ఈ ఫుడ్ తింటే మీ ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది, ఇది తినకూడదు, ఇది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి, అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎక్కడ మెన్షన్ లేదు అండ్ సైన్స్ హ్యాస్ ఆల్సో నాట్ ప్రూవర్ అండి. బట్ మరి డైట్ ఎక్కడ రోల్ ప్లే చేస్తుంది సోరియాసిస్ అనేది మనం మాట్లాడదాం. యూజువలీ సోరియాసిస్లో ఏంటంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ రిచ్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్ విచ్ హ్యావ్ దిస్ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ నాన్ వెజిటేరియన్లో యూజువలీ ఫిష్లో బాగా అవైలబుల్ ఉంటుంది. సో పర్టికులర్లీ నాన్ వెజ్లో వాళ్ళు తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఫిష్ అనేది ఎంకరేజ్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, అంటే మనము సలాడ్స్లో కానీ ఆర్ ఈవెన్ నట్స్ అలాంటి వాటినన్నింటిలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, కాబట్టి దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్. అండ్ నాన్ వెజ్ తిన్నప్పుడు మా సోరియాసిస్ ఎక్కువ అవుతుంది అనేది ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ స్టేట్మెంట్ ఐ హియర్ ఫ్రమ్ ద పేషెంట్స్ అండి. ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది మనం జస్ట్ మాట్లాడుకుందాం. యూజువల్లీ ఏంటి, మనం ప్లాంట్ ప్రోటీన్స్ని యానిమల్ ప్రోటీన్స్ని వెన్ వి కంపేర్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ప్రోటీన్స్ ఏంటంటే దే ఆర్ కంప్లీట్ ప్రోటీన్స్ అండి, ప్లాంట్ ప్రోటీన్స్ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్. ఎందుకంటే అన్ని అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ దేర్ సిమిలర్ టు అవర్ బాడీ అండ్ రిక్వైర్మెంట్ ప్రకారం ప్లాంట్ ప్రోటీన్స్లో కూడా ఉంటాయి. యానిమల్ ప్రోటీన్స్లో ఉంటాయి. ప్లాంట్ ప్రోటీన్స్లో అన్ని అమైనో యాసిడ్స్ కంప్లీట్గా ఉండవు. సో మన బాడీ ఇన్ఫ్లమేషన్, సోరియాసిస్కి బాడీ ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి కావాల్సిన అన్ని అమైనో యాసిడ్స్, విటమిన్స్ అనేవి ఉండడం వల్ల వాళ్ళకి కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ప్రాబబ్లీ ఇఫ్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్, అంటే మీకు కొద్దిగా సోరియాసిస్ ఇంక్రీజ్ అవుతుంది నాన్ వెజ్ ఫుడ్ తిన్నాక అనేది ప్రాబబుల్ రీజన్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబ్లీ నాన్ వెజిటేరియన్ ఆర్ యానిమల్ ప్రోటీన్స్ అప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ డైట్. అండ్ సెకండ్ థింగ్ యూజువలీ ఏంటంటే ఒబేసిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంక్రీజ్డ్ వెయిట్ గెయిన్. అది జరిగినప్పుడు సోరియాసిస్ సివియారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇండైరెక్ట్లీ ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దీంట్లో కేవలం పేషెంట్ వెయిటే కాకుండా వాళ్ళ వెయిట్ సర్కంఫరెన్స్, వాళ్ళకి అసోసియేటెడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, అదర్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తారు. సో ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇన్ మెటబాలిక్ సిండ్రోమ్. ఒబేసిటీ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సెకండరీ కాంప్లికేషన్స్ అండ్ దానివల్ల వాళ్ళ రెస్పాన్స్ టు ద ట్రీట్మెంట్ అనేది డెఫినెట్లీ తక్కువగా ఉంటుంది. సో వెయిట్ రిడక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ యువర్ సోరియాసిస్. సో ఆ పరంగా ప్రాబబ్లీ మనం వెయిట్ తగ్గడానికి, మన ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవ్వడానికి అనే రీజన్ కోసము మనము డైట్ కంట్రోల్ అనేది చేయాలి. సెకండ్ థింగ్, మనం రిచ్ సోర్సెస్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది అవైలబుల్ ఉండడం అనే రీజన్ కోసం మనం ఆ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ని ఎంకరేజ్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనము సోరియాసిస్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత పేషెంట్ ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. డెఫినెట్లీ ఎస్, సోరియాసిస్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత మనకు చాలామంది కంగారు పడుతూ ఉంటారు, స్ట్రెస్లోకి వెళ్తుంటారు అండ్ వెళ్ళి గూగుల్ చాలా చేసేస్తుంటారు, ఏమైపోతుందని కంగారు పడుతుంటారు. సో ఫస్ట్ సిట్ డౌన్, రిలాక్స్, కంగారు పడకండి.
దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది, కంట్రోల్ మనం డెఫినెట్లీ చేసుకోవచ్చు. అందరిలాగే మీరు కూడా నార్మల్గా ఉండొచ్చండి. దీని పరంగా ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ పరంగా మాట్లాడుకోవాలి అంటే స్ట్రెస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్ససెరబరేటింగ్ ఫ్యాక్టర్. అంటే మీ ప్రాబ్లమ్ని వర్సన్ చేయడానికి ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, యూజువలీ సోరియాసిస్ పేషెంట్స్కి ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో వాళ్ళు ఒక్కోసారి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అంటే ఆర్థరైటిస్ అని, కొంతమంది ఏదైనా ఏజ్ అసోసియేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ పాప్ చేస్తుంటారు. డెఫినెట్లీ ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా మీ సోరియాసిస్ అనేది వర్సన్ అవుతుందండి. దీన్ని కూడా మనము చెక్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, మీరు ఏమైనా యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ బీపీకి సంబంధించిన ఏమైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా అనేది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే కొన్ని టైప్ ఆఫ్ యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్లో కూడా ఈ సోరియాసిస్ అనేది వర్సన్ అవుతుంది. సో ఒకసారి మీరు సోరియాసిస్ డయాగ్నోస్ అయ్యింది అంటే మీ యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ని చెక్ చేసుకొని అదేమైనా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదే అనేది ఒకసారి డాక్టర్ని సంప్రదించడం కూడా బెటర్ అండి. ఇవి కాకుండా సీజన్ చేంజ్, యూజువల్ ఏంటంటే కోల్డ్ ప్లేసెస్లో పేషెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సివియర్గా అవుతుంటాయి. అండ్ వింటర్ సీజన్లో కూడా మీ సోరియాసిస్ వర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా మనకు సీజన్ చేంజ్ అవుతుంది అనగానే మీరు ముందుగానే జాగ్రత్త పడడం ఈజ్ బెటర్. ద రీజన్ బీయింగ్ ఏంటంటే మరీ సివియర్గా అయ్యి ఎరిథ్రోడర్మా అంటే వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ సోరియాసిస్ అంటారు, ఎరిథ్రోడర్మా అనేది. అలాంటి టైప్ ఆఫ్ సోరియాసిస్లోకి వెళ్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడ్డము అండ్ మళ్ళీ దానికి మెడికేషన్స్ కావాల్సిన పరిస్థితి రావడము అనేది ఉంటుంది. సో ఆ రీజన్స్ కోసము మనము అంత సివియర్ ఫామ్కి వెళ్ళకముందే మనము ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, పేషెంట్ చాలాసార్లు అడుగుతుంటారు, మేడం స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా నాకు ఈ ప్రాబ్లం వల్ల? డెఫినెట్లీ అండి. అంటే మీ బాడీలో డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఫర్ దోస్ రీజన్స్ డెఫినెట్లీ స్మోకింగ్ ఆల్కహాలిజం ఈజ్ డిస్కరేజ్డ్. అది కాకుండా మనకు అందరికీ తెలుసు ఆల్కహాల్ తీసుకుంటాము మన లివర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం సోరియాసిస్ కోసం యూజువలీ వాడే మెడికేషన్స్ అన్నీ కూడా లివర్ పైన ఎఫెక్ట్ ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ వాడే మిథోట్రెక్సేట్స్ కానీ రెటినాయిడ్స్ కానీ ఇలాంటి అన్ని మెడికేషన్స్లో కూడా లివర్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ లివర్ అనేది ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగిందనుకోండి, మనకి మెడికేషన్స్ ఫ్యూచర్కి యూజ్ చేయడానికి ఆప్షన్స్ చాలా తగ్గిపోతాయి. సో ఫర్ దోస్ రీజన్స్ ఆ అన్ని రీజన్స్ని మనం కన్సిడర్ చేసుకొని ఆల్కహాలిజం, స్మోకింగ్ అనేది కూడా తగ్గించుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఇస్ ఒబేసిటీతో కూడా సోరియాసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ వర్కౌట్ చేయడము, మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, వెయిట్ కంట్రోల్ ఉండాలి. సో ఫర్ ఆల్ దోస్ రీజన్స్ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల కూడా మన స్ట్రెస్ లెవెల్స్ డెఫినెట్లీ మనకు తెలియకుండానే ఫిజికల్ యాక్టివిటీ చేసిన పర్సన్కి స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటుందండి. సో ఇండైరెక్ట్లీ మన స్ట్రెస్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, పాజిటివ్లీ మన మీడియేటర్స్ అంటే మన ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి బాడీలో తగ్గడం వల్ల కూడా మీ సోరియాసిస్ అనేది కంట్రోల్ అవుతుందండి. సో ఫర్ ఆల్ దీస్ చేంజెస్ మినిమల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కూడా మన లైఫ్ అనేది ఈ సోరియాసిస్ నుంచి చాలా వరకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఈరోజు మనము ఒక పేషెంట్కి లేదంటే ఎవరికైనా సోరియాసిస్ ఉంది అని తెలిసినప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్, ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఎస్, డెఫినెట్లీ మీకు ఒకసారి సోరియాసిస్ ఉంది అని తెలిసిన తర్వాత ఒక్కసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ బాడీ మొత్తం ఎగ్జామిన్ చేసి సివియారిటీ ఆఫ్ సోరియాసిస్ ఎంత ఉంది అనే ఒక రఫ్ అండర్స్టాండింగ్. యూజువల్లీ ఈ సివియారిటీ ఆఫ్ సోరియాసిస్ అనేది మీ బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి మీ ప్యాచెస్ ఎంత మందంగా ఉన్నాయి, ఎంత పొట్టుపోతుంది, ఎంత సివియారిటీ ఆఫ్ ఇచ్చింగ్ ఉంది, ఇలాంటివన్నీ అసెస్ చేస్తూ ఉంటారండి. దీంతోపాటు మీ ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైనా సోరియాసిస్ ఉందా లేదా అనే పాయింట్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎంత ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యారు, ఇంట్లో ముందు ఉండే ఫ్యామిలీ మెంబర్స్, అలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇవి కాకుండా పేషెంట్కి అసోసియేటెడ్ కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా, అసోసియేటెడ్గా ఆర్థరైటిస్ అండి, అంటే జాయింట్ పెయిన్స్, సోరియాసిస్తో పాటు కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఎందుకు మనకి ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటున్నానంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ ఐ హ్యావ్ సీన్ ప్రాక్టీస్లో చాలామంది యంగ్ పేషెంట్స్లో కూడా ఆర్థరైటిస్ వచ్చి వాళ్ళు పర్మనెంట్ జాయింట్ డిసబిలిటీస్, అంటే వాళ్ళ వేళ్ళు కొంతమందికి ఇలా వంగిపోయి డిఫికల్టీస్, ఈ స్టేజ్ వరకు డెఫినెట్లీ మనం ఆ సోరియాటిక్ ఆర్థరైటిస్ని తీసుకెళ్ళకూడదండి. వీ హ్యావ్ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్. మనం ముందే ఈ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉన్నప్పుడే ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి పర్మనెంట్ డిఫార్మిటీని అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఆ రీజన్ కోసం కూడా మనకు ఆర్థరైటిస్ ఉంది అనేది మనం నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన పాయింట్. అది కాకుండా కొంతమందికి డాండ్రఫ్ లాగా కంప్లైంట్ ఉంటుంది తల్లో, దాన్ని వాళ్ళు డాండ్రఫ్ అనుకుని చాలా రోజులు వదిలేసింటారు, సివియారిటీ పెరిగిపోతుంది.
కంట్రోల్ అవ్వట్లేదు, అలా ఉన్నప్పుడు కూడా దానికి సపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ అనేవి ఉంటాయి. మీరు ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ చేసుకున్నప్పుడు దానికి వాడాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపూస్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. పేషెంట్కి డాండ్రఫ్ ఉంది స్కాల్ప్లో, ఆ పేషెంట్స్కి మనము ఆయిల్ పెట్టుకోద్దంటాం. అదే సోరియాసిస్ ఉందనుకోండి, ఆయిల్ పెట్టాలి. సో ఈ పాయింట్ చిన్న డిఫరెన్స్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు స్కాల్ప్లో ఉంది అన్నప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి కోసం కూడా మీకు ఒక డాక్టర్ హెల్ప్ అనేది డెఫినెట్లీ అవసరం ఉంటుందండి. అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే పామోప్లా అంటారు. అరిచేతిలో అరికాళ్ళలో ఉంది, అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సమ్ లైఫ్ స్టైల్ ఎవ్రీడే ఇంట్లో చెప్పులు వేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి రిపీటెడ్గా మాయిశ్చరైజర్స్ పెట్టుకోవడం. యూజువలీ మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం పేషెంట్కి, మీరు మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అని. కానీ ఏం చేస్తుంటారంటే చాలామంది కడుక్కుంటుంటాం చేతులు, ఇంట్లో నడవడానికి ఇబ్బంది అవుతుంది అనే రీజన్స్ని వాళ్ళు వాడలేకపోతుంటారు. కానీ డెఫినెట్లీ ఒక డాక్టర్తో మాట్లాడితే మీకు తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు వాడాలి, దీనివల్ల మనకి టాబ్లెట్స్ అవసరం తగ్గుతుంది, మన స్టెరాయిడ్స్ యూసేజ్ అనేది తగ్గుతుంది, స్టెరాయిడ్స్ వల్ల స్కిన్ పైన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ అన్ని విషయాలు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అని ఇంకా చాలాసార్లు ఏమవుతుందంటే సోరియాటిక్ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వస్తారు, ట్రీట్మెంట్ రాయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది వాడుతుంటే తగ్గుతుంది కదా, మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడము అనుకుంటారు. డెఫినెట్లీ లేదండి. పేషెంట్స్ స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్టెరాయిడ్ ఓవర్ డోస్ చేస్తుంటారు. వాళ్ళకి తెలియకుండానే స్కిన్ పల్చగా అయిపోవడము, అక్కడ బ్లడ్ వెసల్స్ కనిపించడము, తెల్ల మచ్చల్లాగా పడిపోవడము, అలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఆ రీజన్స్ కోసం కూడా మనము డాక్టర్ని అప్రోచ్ అవుతాయి. మీరు ఏమైనా ఓవర్ యూజింగ్ ఆఫ్ స్టెరాయిడ్స్ చేస్తున్నారా, దీన్ని స్టెరాయిడ్స్ కాకుండా స్టెరాయిడ్ ఆల్టర్నేటివ్ మెడికేషన్స్కి మనం ఏమైనా షిఫ్ట్ చేస్తారా అనేది తెలుసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ అన్ని రీజన్స్ కోసము మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు ఓన్లీ క్రీమ్స్తో కంట్రోల్ చేయొచ్చా, లేదు మీ సివియారిటీ ఇంక్రీజ్ అవుతుంది, సో డాక్టర్ ప్రోయాక్టివ్గా ముందే మీకు సిస్టమిక్గా అంటే ఓరల్గా మెడికేషన్స్ ఏమైనా పెట్టాలా, లేదు మీకు ఇంకా సివియర్గా ఉంది, ఓరల్ మెడికేషన్స్తో ప్రాబ్లం కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇంజెక్షన్ ఫార్మ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే డెసిషన్ అనేది డాక్టర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఫర్ ఆల్ రీజన్స్ డెఫినెట్లీ ఒక డాక్టర్తో పాటు మీ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తే మీకు చాలా వరకు మీ ప్రాబ్లం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈరోజు మనము ఒక ఫీమేల్ సోరియాసిస్తో సఫర్ అవుతుంది అంటే మరి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు కానీ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ మీద ఉండాలి అని దాని గురించి మనం మాట్లాడుకుందామండి. యూజువలీ ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ ఆర్ ఒక ఫీమేల్ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళకి సోరియాసిస్ ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ముందు వాళ్ళ డాక్టర్తో మాట్లాడాలండి. ఎందుకంటే కొన్ని మెడికేషన్స్ డెఫినెట్లీ దే హ్యావ్ టు స్టాప్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. కొన్ని మెడికేషన్స్ ఏంటంటే 3 months బిఫోర్ స్టాప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మెడికేషన్స్ అంటే దే విల్ హ్యావ్ టు స్టాప్ అట్లీస్ట్ 3 years అండి. అంటే రెటినాయిడ్స్ అనే గ్రూప్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి. ఎనీ ఫీమేల్ యూజువలీ అరౌండ్ మ్యారేజ్ ఏజ్ ఆర్ 20 to 25 years ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి మనం ముందుగానే అది ఒక పాయింటర్ లాగా వాళ్ళకి చెప్పాలి. లేదు అంటే పాపం వాళ్ళకి తెలియకుండా సమ్టైమ్స్ ఏమవుతుంది, పేషెంట్కి ఏదో మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది, వాళ్ళు మన దగ్గరికి రారు. అలా ఉన్నప్పుడు చాలా టైమ్స్ దే ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్. అండ్ పర్టికులర్లీ రెటినాయిడ్ గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్తో ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ టెరటోజెనిక్ ఎఫెక్ట్ అండి. టెరటోజెనిక్ అంటే కిడ్స్ పైన డెఫినెట్లీ దే విల్ హ్యావ్ వెరీ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. అలాంటి ప్రాబ్లమ్స్ అవ్వకూడదు అంటే మాత్రం మీరు ముందుగానే ఒక డాక్టర్తో మాట్లాడడం. అంటే యూజువలీ డర్మటాలజిస్ట్ ఏంటంటే ఈ పాయింట్స్ అనేది డెఫినెట్లీ దే మేక్ ఇట్ ఎ పాయింట్ దే ఇన్ఫార్మ్ టు ద పేషెంట్ అండి. బట్ సమ్టైమ్స్ ఏంటంటే కౌన్సిలింగ్లో పేషెంట్కి చెప్పుంటారు, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. ఆ రీజన్ కోసము మీరు ఒకసారి మళ్ళీ మీ డాక్టర్ని సంప్రదించి ఇలా ప్రాబ్లం ఉంది, నేను ఈ టైం ఇంత సివియారిటీ ఉంది, నాకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా లేదా అని దాని గురించి మాట్లాడడం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ సోరియాసిస్ కంట్రోల్ ఉంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే సివియారిటీ ఆఫ్ సోరియాసిస్ ఉందన్నప్పుడు మనం క్రీమ్స్ మాత్రమే యూజ్ చేసి కంట్రోల్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా లిమిటెడ్ అయిపోతాయండి. అంటే వీ హ్యావ్ వెరీ లెస్ టు సే ప్రాబబ్లీ 1 or 2 మెడికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ టు బీ అలౌడ్, లేకపోతే అసలు ఓన్లీ క్రీమ్స్తో మాత్రమే మనం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ రీజన్స్ కోసము మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ఫస్ట్ మీ సోరియాసిస్ కంట్రోల్ చేసుకున్నాక మీ డాక్టర్తో మాట్లాడుకొని మీ దానికోసం మీరు ముందు వాడిన మెడికేషన్స్ ఎంత గ్యాప్ ఇచ్చి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనేది కూడా ఒక డర్మటాలజిస్ట్తో డిస్కస్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో సోరియాసిస్ గురించి మాట్లాడతాం. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అంటే పస్టులర్ సోరియాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఈ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆర్ సమ్టైమ్స్ నార్మల్గానే క్రానిక్ ప్లాక్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అంటే కేవలం పొట్టుకోవడము, అలాంటి ప్యాచెస్ లాగా కనిపించడము అనే రెగ్యులర్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉండొచ్చు. సో ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుందండి. సో ఆ రీజన్ కోసం నేను పర్టికులర్గా దీని గురించి మాట్లాడుతున్నాను. పస్టులర్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నప్పుడు షార్ట్ కోర్స్, వెరీ వెరీ షార్ట్ కోర్స్ అండి, లాంగ్ టైం కాదు.
ఈ షార్ట్ కోర్స్ ఆఫ్ ఓరల్ స్టెరాయిడ్స్ అవసరం పడుతుంది. అదే ఒక రెగ్యులర్ టైప్ ఆఫ్ ప్లాక్ సోరియాసిస్ ఉంది అంటే మనం ఈ స్టెరాయిడ్స్ వాడకూడదు. ఈ పాయింట్ అనేది డెఫినెట్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్కి తెలిసి ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ సోరియాసిస్తో సఫర్ అవుతున్నారంటే. అది అయిన తర్వాత సివియారిటీ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఓన్లీ డాక్టర్ కన్సల్టేషన్లో సమ్ ఇమ్యూనోమాడ్యులేటర్ గ్రూప్ ఆఫ్ డ్రగ్, ఓన్లీ ఒక్క గ్రూప్ ఆఫ్ మెడికేషన్ మాత్రమే అలౌడ్ ఉంటాయి. లేదు అంటే సమ్ బయోలాజికల్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు విచ్ ఆర్ అలౌడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో అది కేవలం డర్మటాలజిస్ట్ సూపర్విజన్లో మాత్రమే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీ సోరియాసిస్ ముందు ఎంత కంట్రోల్ ఉంది, వచ్చింది అంటే కేవలం లోషన్స్తో తగ్గించచ్చా, సమ్ మెడికేషన్స్ కావాలా, ఆర్ సమ్టైమ్స్ ఇంజెక్షన్స్ వరకు వెళ్ళాలా అనేది డర్మటాలజిస్ట్ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్లో మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సోరియాసిస్ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అలోపతిలో అనే దాని గురించి మనం మాట్లాడదామండి. సో మనం అందరికీ తెలుసు, ఇందాక మాట్లాడుకున్నాము, క్రీమ్స్ పరంగా మాయిశ్చరైజర్స్ ఉంటాయి, టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి. అవి కాకుండా వైటమిన్ డి బేస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇమ్యూనోమాడ్యులేటర్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఈవెన్ క్రీమ్ ఫామ్లో కూడా ఉంటాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లాంగ్ టర్మ్గా సేఫ్గా వాడుకోవడానికి కూడా మనకి టాపికల్ పరంగా కూడా మన క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వాడారు అయినా కూడా పేషెంట్కి కంట్రోల్ అవ్వలేదు. సో అలాంటప్పుడు మనకి ఎటువంటి ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడదాం. ఈ ఓరల్ మెడికేషన్స్లో కూడా కొన్ని స్లో యాక్టింగ్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్గా వాడాల్సి ఉంటాయి, కొన్ని ఏంటంటే మానిటరింగ్ ఎటువంటివి లేకుండా పేషెంట్కి కంటిన్యూస్గా ఎక్కువ రోజులు కూడా వాడుకునే మెడికేషన్స్ ఉంటాయి. ఈ మెడికేషన్ స్టార్ట్ చేయడానికి యూజువల్లీ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది డెఫినెట్లీ అవసరం పడుతుందండి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్స్ అండ్ వైరల్ స్క్రీనింగ్స్ కొన్నిసార్లు మెడికేషన్స్కి ఓరల్గా స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ చేయాలి. అండ్ సివియారిటీ ఎంత ఉంది, పేషెంట్కి ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ అవసరం ఉంది అనే దాన్ని బట్టి పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్నారా, హైపర్ టెన్షన్ ఉన్నారా, లేదు వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా, లేదు మ్యారేజ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారా పేషెంట్, చైల్డ్ పేషెంటా అనేవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలండి. జస్ట్ బ్లైండ్గా ప్రతి పేషెంట్కి సేమ్ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ అనేది ఉండదు. సో మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. టాబ్లెట్స్ పరంగా కానీ, ఇంజెక్షన్స్లో కూడా వీ హ్యావ్ ఈవెన్ ఇంజెక్షన్స్లో సమ్ ఇంజెక్షన్స్ విచ్ యూ కెన్ గివ్ వీక్లీ బేసిస్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఎంచుకున్నప్పుడు కూడా మనకు ప్రాబ్లం కంట్రోల్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ మీ సోరియాసిస్ సివియారిటీ చాలా ఉంది అంటే హోల్ బాడీ ఇన్వాల్వ్ అయిపోయి స్కిన్ అంతా పొట్టుపోతూ రెడ్నెస్ ఉంది అంటే మాత్రం ఇట్ ఈస్ ఎ వెరీ హై టైమ్ యూ నీడ్ మీట్ ఏ డాక్టర్. హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడే సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఈ మెడికేషన్స్ ఆ సిచ్యువేషన్లో ఓన్లీ ఇన్ ఐపీ బేసిస్ అంటే ఇన్ పేషెంట్ బేసిస్లో ట్రీట్ చేసి, ఎందుకంటే సమ్టైమ్స్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ సిస్టమిక్ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రీజన్స్ కోసము సిస్టమిక్ మెడికేషన్స్ అంటే ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ముందే ఓరల్గా మెడికేషన్స్ వాడుకొని ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఓరల్గా వాడుకునే మెడికేషన్స్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్ మెడికేషన్స్ బయోలాజికల్స్ అంటారండి. ఈ బయోలాజికల్ ఇంజెక్షన్స్ అనేవి డెఫినెట్లీ అవైలబుల్ ఇప్పుడు బాగా, అంటే ముందు కంటే ఇవి చాలా పాపులర్ అయ్యాయి. ద రీజన్ బీయింగ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ పరంగా కూడా మనకి బెటర్ టైప్ ఆఫ్ బయోలాజికల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈజీ వే ఆఫ్ గివింగ్ బయోలాజికల్స్. ఇంతకుముందు ఏంటంటే బయోలాజికల్స్ మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐవీ ఇంజెక్షన్ ఫామ్స్లో ఇవ్వాల్సిన పరిస్థితి రావడం, లేదంటే చివరికి లాసెస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పేషెంట్స్కి కాంప్లికేషన్స్ లాంటివి రావడము అలాంటి ఛాన్సెస్ ఉండేది. కానీ నౌ వీ హ్యావ్ వెరీ గుడ్ అట్ బయోలాజికల్స్. సైడ్ ఎఫెక్ట్స్ పరంగా తక్కువగా ఉండడము, పేషెంట్స్ సెల్ఫ్గా తీసుకోవడము ఆర్ డాక్టర్ సూపర్విజన్లో ఈజీగా పొట్ట మీద చిన్న ఇంజెక్షన్తో తీసేసుకోవడము అండ్ రెస్పాన్స్ రేట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఓరల్ ట్యాబ్లెట్స్, దానివల్ల 75 to 50% రెస్పాన్స్ ఉందంటే దీంట్లో 95 to 100% రెస్పాన్స్ రేట్ అంటే ఇంప్రూవ్మెంట్ విత్ ద ట్రీట్మెంట్ అనేది మనకు కనిపిస్తుందండి. సో ఆ వరకు ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనకి ఇంకా జస్ట్ మెడికేషన్స్తో మనకు రెస్పాన్స్ సరిపోవట్లేదు, మీ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది, దీనివల్ల మ్యారేజ్ అవ్వట్లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. లేదంటే ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ ఈ మెడికేషన్స్ వాడుతున్నారు, ప్రాబ్లం కంట్రోల్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన సినారియో ఉంది అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఈ బయోలాజికల్ ఇంజెక్షన్స్ ఆప్షన్ గురించి కూడా మీరు మాట్లాడుకోవచ్చండి. ఈరోజు మనము సోరియాసిస్లో ఫోటోథెరపీ అనేది ఎంత రోల్ ఉంది, ఎంత హెల్ప్ అవుతుంది, ఎలాంటి పేషెంట్స్కి మనం ఈ ఫోటోథెరపీ ఆప్షన్ అనేది సజెస్ట్ చేస్తాము అనేది మనం మాట్లాడుకుందామండి. యూజువలీ ఫోటోథెరపీ అంటే కేవలం లైట్ మాత్రమే ఉంటుంది దీంట్లో, అండ్ దీంట్లో అల్ట్రావైలెట్ ఏ అండ్ అల్ట్రావైలెట్ బి అనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్లో అల్ట్రావైలెట్ బి అనేది మాత్రమే మోస్ట్ కామన్గా వాడుతున్నామండి. అండ్ ఈ అల్ట్రావైలెట్ బి అనేది యూజువల్లీ ఏంటంటే ఇలాంటి ఫోటోథెరపీస్, ఇవి యూనిట్స్ అండి, ఈ ఫోటోథెరపీ యూనిట్స్ అంటారు. వీటిలో బల్బ్స్ ఉంటాయి ఇలాగా, ఇవి స్పెసిఫికల్లీ చూడడానికి ట్యూబ్ లైట్ లాగా ఉంటాయి, కానీ ఇవి దే స్పెసిఫికల్లీ ప్రొవైడ్ నారో బ్యాండ్ యూవీబీ అంటే పర్టికులర్ వేవ్ లెంత్ 309 to 311 నానోమీటర్స్లో మనకి వేవ్ లెంత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ లైట్ అనేది ఆ సోరియాటిక్ లీషన్స్ మీద పడినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో దానివల్ల పొట్టు రాలడం కానీ, మీకు దురద తగ్గడం కానీ, ఎర్రగా ఉండేవి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయండి.
సో ఆ పరంగా ఫోటోథెరపీ అనేది ఈజ్ యూస్ఫుల్ ఇన్ పేషెంట్స్ ఆఫ్ సోరియాసిస్. అది కాకుండా అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మరి ఎందుకు ఫోటోథెరపీ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ రీనల్ ఇష్యూస్ కానీ ఆర్ లివర్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి మెడికేషన్స్ వాడలేని పరిస్థితి ఉంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్స్కి ఫోటోథెరపీ ఈజ్ అ బెటర్ చాయిస్. ఎందుకంటే దీంట్లో వాళ్ళకి ఎటువంటి మెడికేషన్స్ లేకుండా కేవలం మాయిశ్చరైజర్ అప్లై చేసి పేషెంట్స్ని అల్ట్రావైలెట్ లైట్ చేంబర్లో వీ విల్ కీప్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఎక్స్పోజ్ టు దట్ లైట్. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి వాళ్ళ సోరియాసిస్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఈ ఫోటోథెరపీ యూజువలీ ఎలా అంటే మినిమం వీక్లీ ట్వైస్ 3 to 4 months ఆర్ 6 months వరకు కూడా కంటిన్యూ చేయాలి. ఆర్ సమ్టైమ్స్ పేషెంట్ అదర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, తగ్గిపోయింది వాళ్ళ ప్రాబ్లం, కానీ అప్పుడప్పుడు మధ్యలో వర్సన్ అవుతుంది. దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు మెడికేషన్స్ వద్దు, మాకు సేఫ్ వేర్లో యూ వాంట్ టు గో ఫర్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనుకుంటే కూడా ఫోటోథెరపీ ఈజ్ అ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఇన్ దోస్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అండి. అండ్ అవి కాకుండా ఫోటోథెరపీ యూజువలీ కిడ్స్, చిన్నపిల్లలు, వాళ్ళకి ఎక్కువ మెడికేషన్స్ వద్దనే పేరెంట్స్ చాలా కన్సర్న్ ఉంటుంది. సో ఆ కేసెస్లో కూడా ఈ ఫోటోథెరపీ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్ టు ట్రీట్ సోరియాసిస్ అండి. ఈరోజు మనము సోరియాసిస్లో ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయని దాని గురించి మనం మాట్లాడుకుందాం. సోరియాసిస్ మనకు తెలుసు, క్రీమ్స్తో తగ్గించుకోవచ్చు, కొన్ని ట్యాబ్లెట్స్తో తగ్గించుకోవచ్చు, ఫోటోథెరపీతో తగ్గించుకోవచ్చు, ఇవన్నీ చేశారు. అయినా కూడా పేషెంట్కి ఇంకా కొన్ని చోట్ల ప్యాచెస్ ఉన్నాయి. వాళ్ళు దాంతో వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే కొంతమంది CEOs కానీ సమ్ కంపెనీ పీపుల్ ఉంటారు, కొంతమందికి మ్యారేజెస్ ఉంటాయి. ఆ టైంలో దే విల్ బీ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయి వాళ్ళ కెరీర్లో వాళ్ళు వెనకాల పడిపోతున్నారు అనే కంగారులో కానీ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ లైఫ్ పార్ట్నర్తో కూడా వాళ్ళు కంఫర్టబుల్గా లేరు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా చూస్తున్నాం ఈ మధ్యలో. సో అలాంటప్పుడు ఇంకా ఎంత బెటర్ ఇంప్రూవ్మెంట్ అనే దాని గురించి ఏం ఆప్షన్స్ ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. దీనికి ఆన్సర్ బయోలాజికల్స్. సో బయోలాజికల్స్కి మనం ముందు వాడిన ట్రీట్మెంట్స్కి ఏంటి డిఫరెన్స్ అండి? మనం ముందు వాడిన ట్రీట్మెంట్స్ అనేవి సెల్యులార్ లెవెల్, అంటే సెల్స్ పైన ఎఫెక్ట్ చూస్తుంది. కానీ ఇప్పుడు వాడే బయోలాజికల్ మాలిక్యూల్స్ అనేవి ఎట్ ద లెవెల్ ఆఫ్ ఈవెన్ మచ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, అంటే ఏ దాని వల్ల మనకు సోరియాసిస్ ఇంక్రీజ్ అవుతుంది అనే దాన్ని వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్లో స్టాప్ చేస్తుంది. ఇంటర్ల్యూకిన్ లెవెల్స్ ఆర్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ మీద వెళ్ళి యాక్ట్ చేయడం వల్ల ఈ బయోలాజికల్స్ అనేవి స్పెసిఫిక్గా ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసి మోర్ క్లియరెన్స్, అంటే ఇవి వాడినప్పుడు మెడిసిన్స్ వాడినప్పుడు వచ్చే ట్యాబ్లెట్స్ పరంగా వచ్చే రెస్పాన్స్ 50 to 70 ఉంటే, ఈ ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఈవెన్ 100%, 95 to 100% క్లియరెన్స్ ఆఫ్ ద సోరియాటిక్ లీషన్స్ అనేవి కనిపిస్తుందండి. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళకి కంప్లీట్లీ ఏంటంటే బాడీలో కేవలం సోరియాసిసే కాదు, వాళ్ళ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, యూజువలీ సోరియాసిస్ వల్ల ఏంటంటే ఆర్థరైటిస్ అనేది కామన్గా అసోసియేటెడ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెయిల్ సోరియాసిస్ మెడికేషన్స్తో చాలా కష్టం అండి ఇంప్రూవ్ చేయడం. అదే బయోలాజికల్ ఇంజెక్షన్స్తో మీ నెయిల్స్లో ఉండే సోరియాసిస్ కూడా డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా వాళ్ళకి ప్రెగ్నెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళకి యూజువలీ 2 to 3 months బిఫోర్ ఈ మెడికేషన్స్తో కంప్లీట్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే రెమిషన్లోకి వెళ్తారు. ఈ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఇవి వాడినప్పుడు వాళ్ళకి లాంగ్ టర్మ్ రెమిషన్, యూజువలీ డిసీజ్ ఫ్రీ పీరియడ్ ఆఫ్ 3 to 5 years. అందరికీ 3 to 5 years అని మనం నేను చెప్పలేను, కానీ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డ్యూరేషన్ వేర్ పీపుల్ విల్ గో ఇన్ టు రెమిషన్. మళ్ళీ ప్రాబ్లం రావచ్చు, కానీ సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ ఈవెన్ లాంగర్ డ్యూరేషన్ రెస్పాన్స్ డిపెండింగ్ ఆన్ ద బాడీ టు బాడీ. సో అది మేజర్ అడ్వాంటేజ్, రెమిషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మెడికేషన్స్ ఆర్ వెరీ సింపుల్. సైడ్ ఎఫెక్ట్స్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి లివర్ మానిటరింగ్ ఎక్కువ కావాలి, కొన్ని కిడ్నీ పైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని బ్లడ్ పిక్చర్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ఈ బయోలాజికల్స్ అనేవి ప్రాపర్ ప్రీ ఎవాల్యుయేషన్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ పరంగా కూడా, అంటే మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకి చాలా డిఫికల్టీస్ కొంతమంది ఫేస్ చేస్తుంటారు. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కంప్లైంట్ చేస్తారు, కొంతమందికి హెడేక్ కానీ, కొంతమందికి లిప్ డ్రైనెస్, బాడీ డ్రైనెస్ ఇలాంటివి ఉంటాయి. అలాంటి కంప్లైంట్స్ లేకుండా ఈ మెడికేషన్స్తో వాళ్ళు వెరీ కంఫర్టబుల్లీ యూజువలీ ఈ బయోలాజికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ ఓన్లీ మాయిశ్చరైజర్, ఇంకా అది కాకుండా ప్రాబబ్లీ ఈవెన్ టాపికల్ స్టెరాయిడ్ లోషన్స్ కూడా అవసరం లేకుండా దర్ ఏబుల్ టు మేనేజ్ ది డిసీజ్ ప్రాబ్లమ్. కాకపోతే ఎన్ని డోసెస్ వేసుకోవాలి, ఏం వాడాలి అనేది డెసిషన్ ఓన్లీ డర్మటాలజిస్టే చేస్తారండి. సో ఎన్ని డోసెస్, ఎంత డ్యూరేషన్, ఎంత గ్యాప్ ఇవ్వాలి అనే దాని గురించి మీ డర్మటాలజిస్ట్ని కలిసి మీరు దాని గురించి సలహా తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.